తర్పణ విధి వర్ణన. గరుడ పురాణంలో తర్పణల యొక్క ఆవశ్యకర్తవ్యాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. మరింత జ్ఞానం కోసం నిత్యకర్మ పూజా ప్రకాశ మనే గ్రంథాన్ని సంప్రదించాలి. తర్పణలను ఈ క్రింది మంత్రాలతో ఇస్తే దేవగణాలు పితృగణాలవారు సంతోషిస్తారు. సర్వప్రథమంగా ఓం మోదాస్తృప్యంతాంతో మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దోసిలితో జలాంజలులివ్వాలి. మొత్తం మంత్రాలివి: ఓం మోదాస్తృప్యంతాం, ఓం ప్రమోదాస్తృప్యంతాం, ఓం సుముఖాస్తృప్యంతాం, ఓం దుర్ముఖాస్తృప్యంతాం, ఓం విఘ్నాస్తృప్యంతాం, ఓం విఘ్నకర్తారస్తృప్యంతాం, ఓం ఛందాంసీతృప్యంతాం, ఓం వేదోస్తృప్యంతాం, ఓం ఓషధయస్తృప్యంతాం, ఓం సనాతనస్తృప్యంతాం, ఓం ఇతరాచార్యాస్తృప్యంతాం, ఓం సంవత్సరస్సావయవస్తృప్యంతాం, ఓం దేవాస్తృప్యంతాం, ఓం అప్సరసస్తృప్యంతాం, ఓం దేవాంధకాస్తృప్యంతాం, ఓం సాగరాస్తృప్యంతాం, ఓం నాగాస్తృప్యంతాం, ఓం పర్వతాస్తృప్యంతాం, ఓం సరిన్మనుష్యాయక్షాస్తృప్యంతాం, ఓం రక్షాంసీతృప్యంతాం, ఓం పిశాచాస్తృప్యంతాం, ఓం సుపర్ణాస్తృప్యంతాం, ఓం భూతాని తృప్యంతాం, ఓం భూతగ్రామాశ్చతుర్విధాస్తృప్యంతాం, ఓం దక్షస్తృప్యతాం మాయ్, ఓం ప్రచేతసాస్తృప్యంతాం, ఓం మరీచిస్తృప్యంతాం, ఓం అత్రీస్తృప్యతాం, ఓం అంగిరాస్తృప్యతాం, ఓం పులస్త్యస్తృప్యతాం, ఓం పులహస్తృప్యతాం, ఓం క్రతుస్తృప్యతాం, ఓం నారదస్తృప్యతాం, ఓం భృగుస్తృప్యతాం, ఓం విశ్వామిత్రస్తృప్యతాం, ఓం కశ్యపస్తృప్యతాం, ఓం జమదగ్నిస్తృప్యతాం, ఓం వసిష్ఠస్తృప్యతాం, ఓం స్వాయంభువస్తృప్యతాం, ఓం స్వారోచిషస్తృప్యతాం, ఓం తామసస్తృప్యతాం, ఓం రైవతస్తృప్యతాం, ఓం చాక్షుషస్తృప్యతాం, ఓం మహాతేజాస్తృప్యతాం, ఓం వైవస్వతస్తృప్యతాం, ఓం ధ్రువస్తృప్యతాం, ఓం ధవస్తృప్యతాం, ఓం అనిలస్తృప్యతాం, ఓం ప్రభాసస్తృప్యతాం. అనంతరం సాధకుడు నివీతియై అనగా జంధ్యమును మాలవలె ధరించి ఈ క్రింది మంత్రాలతో తర్పణలివ్వాలి. ఓం సనకస్తృప్యతాం, ఓం సనాతనస్తృప్యతాం, ఓం కపిలస్తృప్యతాం, ఓం ఆసూరీస్తృప్యతాం, ఓం వోఢుస్తృప్యతాం, ఓం పంచశిఖస్తృప్యతాం, ఓం మనుష్యాణాం కవ్యవాహస్తృప్యంతాం, ఓం అనలస్తృప్యతాం, ఓం సోమస్తృప్యతాం, ఓం యమస్తృప్యతాం, ఓం అర్యమాతృప్యతాం. తరువాత జందెమును ప్రాచీనావీతి దశలో అనగా కుడిభుజంపైకి ఉంచి ఈ క్రింది మంత్రాలతో తర్పణలివ్వాలి. ఓం అగ్నిష్వాత్తాః పితరస్తృప్యతాం, ఓం సోమపాః పితరస్తృప్యతాం, ఓం బర్హిషదః పితరస్తృప్యతాం, ఓం యమాయ నమః, ఓం ధర్మరాజాయ నమః, ఓం మృత్యువే నమః, ఓం అంతకాయ నమః, ఓం వైవస్వతాయ నమః, ఓం కాలాయ నమః, ఓం సర్వభూతక్షయాయ నమః, ఓం ఔదుంబరాయ నమః, ఓం దుగ్నాయ నమః, ఓం నీలాయ నమః, ఓం పరమేష్టినే నమః, ఓల వృకోదరాయ నమః, ఓం చిత్రాయ నమః, ఓం చిత్రగుప్తాయ నమః. బ్రహ్మాదిస్తంభపర్యంతం జగత్తృప్యతు. ఓం పితృభ్యః స్వధా నమః, ఓం పితామహేభ్యః స్వధా నమః, ఓం ప్రపితామహీభ్యః స్వధా నమః, ఓం మాతృభ్యః స్వధా నమః, ఓం ప్రమాతామహేభ్యః స్వధా నమః, ఓం వృద్ధప్రమాతామహేభ్యః స్వధా నమః. ఊహ తృప్యతామితి. పితరులను ధ్యానిస్తూ ఈ క్రింది మంత్రాలను పఠించాలి. ఓం ఉదీరతామవర, ఓం అగ్నిరసోనః, ఓం ఆయంతునః, ఓం ఊర్జ, ఓం పితృభ్య, ఓం యేచేహ, ఓం మధువాత, ఓం నమో వహ పితరో అనే మంత్రాలను పూర్తిగా చదివి ధ్యానించి ఈ క్రింది మంత్రాలతో మరల జలాంజలులివ్వాలి. ఓం పితృభ్యః స్వధాయిభ్యః నమః, ఓం పితామహేభ్యః స్వధాయిభ్యః స్వధా నమః,
ఓం ప్రపితామహేభ్యః స్వధాయిభ్యః స్వధా నమః. ఓం మాతామహేభ్యః స్వధా నమః. ఓం ప్రమాతామహేభ్యః స్వధా నమః. ఓం వృద్ధ ప్రమాతామహేభ్యః స్వధా నమః మున్నగునవి. చివరగా బట్టలు పిండిన నీళ్లతో వ్యక్తి యొక్క వంశంలోని పుత్రహీన జనుల కొలంకు ఈ క్రింది మంత్రంతో తర్పణలివ్వాలి. ఏ చాస్మాకం కులే జాతా అపుత్రా గోత్రినో మృతాః తే తృష్యంతు మయా దత్తం వస్త్ర నిష్పీడనోదకం. అధ్యాయం 215.